ఫ్యాక్ట్ నెంబర్ 1 గాయ్స్, వేసవి చలికాలాల్లో నదులు కాలువల నీటి ఉష్ణోగ్రతల్లో మీరు ఎప్పుడైనా తేడాలు గమనించారా? అయితే వేసవికాలం చలికాలంలో ఉష్ణోగ్రతల్లో చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వేసవి కాలంలో నదులు చెరువుల్లో నీరు చల్లగా మారుతుంది, అదే శీతాకాలంలో అయితే గోరువెచ్చగా మారుతుంది. నీటి ఉష్ణోగ్రత పరిసరాల ఉష్ణోగ్రతకు విరుద్ధంగా ఉంటుంది. అయితే ఇలా ఎందుకుంటుంది? శీతాకాలంలో గాలి మంచుతో నిండినప్పటికీ నీరు వెచ్చగా ఉంటుంది. వేసవిలో అయితే ఉష్ణోగ్రత 45 డిగ్రీస్ దాటిన చెరువులు నదుల్లోని నీరు చల్లగా ఉంటుంది. నిజానికి వేసవిలో నీరు వేడిగా మారకుండా గరిష్ట ఉష్ణోగ్రతను భరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ నీరు వేడి చేయడానికి ఎక్కువ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. అందువలననే నదుల్లో చెరువుల్లోని నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. చలికాలంలో నీరు ఎందుకు గోరువెచ్చగా ఉంటుందంటే నీటి ఉష్ణోగ్రత దాని అణువుల వేగంపై ఆధారపడి ఉంటుంది. నీటి అణువులు ఎంత వేగంగా కదిలితే నీటి ఉష్ణోగ్రత అంత ఎక్కువ ఉంటుంది. అదే నీటి అణువుల వేగం తక్కువగా ఉంటే నీటి ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. అందువల్ల బాహ్య వాతావరణం నీటి ఉష్ణోగ్రతను ప్రభావితం చేయదు. వాతావరణం వేడిగా లేదా చల్లగా ఉన్నప్పటికీ భూమి కింద ఉండే నీరు ప్రభావితం అవ్వదు. వేసవిలో భూమి కింద ఉండే నీరు చల్లగాను, చలికాలంలో గోరువెచ్చగాను ఉండడానికి కారణం ఇదే. వీడియోను కంటిన్యూ చేసేదానికంటే ముందు వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2 బ్లూ వేల్. బ్లూ వేల్ అనేది గ్రహం మీద అతిపెద్ద జంతువు. అంతరించిపోతున్న వాటిలో అతి పురాతనమైన జీవుల్లో ఇది కూడా ఒకటి. దీన్ని ప్రపంచంలోని అన్ని మహాసముద్రాల్లో చూడవచ్చు. సాధారణంగా వేసవికాలంలో ఆర్కిటిక్ నీటిలో ఉంటుంది, శీతాకాలంలో వెచ్చని జలాలకు వలసపోతాయి. బ్లూ వేల్స్కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్లూ వేల్ అనేది గ్రహం మీద అతిపెద్ద జంతువు. దీని బరువు 30 పెద్ద ఏనుగుల బరువంతా ఉంటుంది. అంటే దాదాపు 100 నుండి 150 టన్నులకు సమానం అన్నమాట. బ్లూ వేల్స్ 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. బ్లూ వేల్ యొక్క నాలుక బరువు ఆఫ్రికా ఆడ ఏనుగు బరువు అంతా ఉంటుంది. అంటే సుమారుగా 3 టన్నులు ఉంటుంది. ఈ తిమింగలం నోటిలో దాదాపు 100 మంది వ్యక్తులు సరిపోతారు. బ్లూ వేల్ యొక్క గుండె కారు పరిమాణంలో ఉంటుంది. అయితే బ్లూ వేల్ గ్రహం మీద అతి చిన్న జంతువులలో ఒకటైనటువంటి క్రిల్స్ అంటే రొయ్యల లాంటి ఆహార పదార్థాన్ని తింటూ ఉంటుంది. బ్లూ వేల్ ప్రతిరోజు 4 నుండి 6 టన్నుల క్రిల్స్ తింటుంది. అయితే ఫీడింగ్ సీజన్లో బ్లూ వేల్ ప్రతిరోజు 3600 చేపలను తింటుంది. గర్భం దాల్చిన 1 సంవత్సరం తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. జన్మనిచ్చిన తర్వాత ఆ చిన్న బ్లూ వేల్ 3 టన్నుల బరువు ఉంటుంది. ఈ బేబీ వేల్ ప్రతిరోజు 100 గ్యాలన్ల పాలు తాగుతుంది. ప్రతి గంటకు 9 పౌండ్లు, రోజుకు 200 పౌండ్లు పెరుగుతూ ఉంటుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇవి ఈత కొడుతూ నిద్రపోతాయి. తిమింగలాలు నిద్రపోతున్నప్పుడు వాటి మెదడులో సగభాగం మాత్రమే ఉపయోగిస్తాయి, మిగతా సగభాగం ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3 ప్రతి సంవత్సరం దోమలు కుట్టడం వల్ల మన దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. దోమల వల్ల వచ్చే తీవ్రమైన వ్యాధులలో మలేరియా ఒకటి. అయితే ఈ మలేరియా వ్యాధి రాకుండా ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన తరచుగా పడుతూ ఉంటారు. ముఖ్యంగా దోమల వల్ల వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, జ్వరాల వంటి వ్యాధుల సంఖ్య ఏటా పెరిగిపోతూ ఉంది. ప్రత్యేకించి పిల్లలు, శిశువులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు బయట ఆడుకుంటారు. అంతేకాదు చిన్నారులు తమంతట తాముగా దోమల కాటు నుంచి తమను తాము రక్షించుకోలేరు. అందువల్ల వర్షాకాలంలో పిల్లలను దోమలు కుట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అయితే ఆడ అనాఫిలిస్ దోమ కొట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. సరైన సమయంలో చికిత్స ప్రారంభించినట్లయితే రోగి 2 నుండి 5 రోజుల్లో కోలుకుంటాడు. భయంకరమైన జంతువులు, పాము కాటు కంటే దోమ చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దోమలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దోమల్లో దాదాపు 3000 రకాలు ఉన్నాయి. ఇవి ఇతర జీవుల కంటే ఎక్కువ వ్యాధులను వ్యాప్తి చేస్తున్నాయి. ఆడదోమ ఒకేసారి 300 గుడ్లు పెడుతుంది. మగదోమలు 10 రోజులు, ఆడదోమలు 8 వారాలు మాత్రమే జీవిస్తాయి. దోమలకు 6 కాళ్ళు, నోటిలో 47 పళ్ళు ఉంటాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇవి
ఎక్కువగా ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని కాటువేస్తాయి. ఒకవేళ మీరు బీర్ను ఇష్టపడితే దోమలు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. దోమలు మీ శరీరం నుంచి ఒక సమయంలో 0.001 నుండి 0.1 ml రక్తాన్ని పీల్చగలవు. దోమల యొక్క జ్ఞాపక శక్తి చాలా పదునైనదని పరిశీలనలో తెలిసింది. మీరు దోమను చంపడానికి ప్రయత్నిస్తే అది రాబోయే 24 గంటల వరకు మీ చుట్టూ తిరగదు. మనుష్యులను మగదోమలు కుట్టవు, ఆడదోమలు కుడతాయి. ఎందుకంటే వాటి యొక్క సంతానాభివృద్ధి కోసం గుడ్ల అభివృద్ధికి ఆడదోమకు ప్రోటీన్ అవసరం అవుతుంది. ఇది మానవుల రక్తంలో అధికంగా ఉంటుంది కాబట్టి ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయి. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా కూడా వీడియోని లైక్ చేయకున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.